హాయ్ ఎవ్రీవన్. ఈరోజు కరెంట్ అఫైర్స్ డేట్ వచ్చేసి ఆగస్టు 16 అనమాట. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం హిందూ న్యూస్ పేపర్ నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అనమాట. మనది కొత్త ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో రూపంలో ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ షేర్ చేస్తుంటాను. ఓకే, మనం ఈరోజు కరెంట్ అఫైర్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏముంది మనకి, నిన్న ఆగస్ట్ 15th రోజు మనకి మోడీ గారు లాంగెస్ట్ డ్యూరేషన్ ఉన్న స్పీచ్ ఇచ్చారనమాట. రికార్డు క్రియేట్ చేశారనమాట. 123 minutes స్పీచ్ ఇచ్చారనమాట. సో, చాలా విషయాల గురించి మాట్లాడారనమాట మోడీ గారు. సో, అవి ఏమేమి మాట్లాడారని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి కానీ, డిఫెన్స్ సిస్టమ్ గురించి కానీ ఇట్లా మాట్లాడారనమాట. సో, అవన్నీ టాపిక్స్ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో, ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రధానమంత్రి పిఎం కాల్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఫ్లాగ్స్ డెమోగ్రఫిక్ ప్లాట్ అనమాట. సో, ఇండిపెండెన్స్ డే అడ్రస్సెస్ పెప్పర్డ్ విత్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ ఏమేమి చెప్పారంటే ఎకనామిక్ టాపిక్ గురించి మాట్లాడారు, అదర్ రిఫార్మ్స్. మోడీ హైలైట్స్ ద సక్సెస్ ఆఫ్ ఇండియన్ మేడ్ ఆర్మ్స్ అండ్ వెపన్ సిస్టమ్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్. సో, ఆపరేషన్ సింధూర్ మిషన్ అప్పుడు వాడిన ఇండిజినస్ వెపన్స్ గురించి కానీ, ఆర్మ్స్ గురించి కానీ బాగా ప్రైజ్ చేశారనమాట మోడీ గారు. సో, ఏమేమి మాట్లాడారు, ఇక్కడ కీ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదండి, ఇక్కడ చూడండి ఒకసారి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్ హిస్ ఇండిపెండెన్స్ డే అడ్రస్ అనౌన్స్డ్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ రిఫార్మ్స్ అండ్ ఎంఫసైజ్డ్ సెల్ఫ్ రిలయన్స్. హైలైట్స్ ఫ్రమ్ ఆయన మాట్లాడిన వాటిలో నుంచి హైలైట్స్ మనకి ఈరోజు ఏమేమున్నాయంటే, ఫస్ట్ చూసుకోండి, సుదర్శన్ చక్ర, ఇక్కడ చూడండి మిషన్. ఓకే, బ్లూ కలర్ పెడతాను. సో, మిషన్ సుదర్శన్ చక్ర అనమాట. మిషన్ సుదర్శన్ చక్ర. ఈ మిషన్ సుదర్శన్ చక్ర అనేది ఏంటిదంటే, ఇండియా విల్ బి బిల్డింగ్ అన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బై 2035 టు నాట్ ఓన్లీ షీల్డ్ మిలిటరీ అండ్ సివిలియన్ ఏరియాస్ బట్ ఆల్సో టు స్ట్రైక్ బ్యాక్ ఇన్ ప్రిసైజ్ టార్గెటెడ్ మేనర్. సో, ఇండియా వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి ఐరన్ డోమ్ ఉంది, అమెరికా వాళ్ళు గోల్డెన్ డోమ్ మేము తయారు చేస్తాము అని చెప్పారనమాట. సో, మనకి S-400 ఉంది కదండి, అది కూడా ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే బార్డర్స్ నుంచి యువతలకి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో, దానికంటే మించింది, దాని పేరు సుదర్శన్ చక్ర కదండి, దానిలాగానే అడ్వాన్స్డ్ మిషన్ డెవలప్ చేస్తామని 2035 లోపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ డెవలప్ చేస్తామని చెప్పారనమాట. అది ఓన్లీ మిలిటరీ బేసెస్ కాకుండా సివిలియన్ ఏరియాస్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మొన్న అసలు ఎప్పుడు హిస్టరీలో లేనిది లోటస్ టెంపుల్ ఉంది కదండి, లోటస్ టెంపుల్లో కూడా లైట్స్ ఆఫ్ చేశారు. సో, అంత సెక్యూరిటీస్ కోసం కూడా అని డెవలప్ చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటిదంటే, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేసే స్కీమ్ అనమాట. సో, ఈ స్కీమ్ ఏంటిదంటే, ఫస్ట్ టైం ద స్కీమ్ వుడ్ గివ్ ఏ వన్ టైమ్ గ్రాంట్ ఆఫ్ 15,000 టు ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ఇన్సెంటివ్స్ టు ద ప్రైవేట్ సెక్టర్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. సో, ప్రైవేట్ జాబ్స్ ఎక్కితే మనకి సెక్యూరిటీస్ ఉండవు అనుకుంటారు కదండి. సో, ఎవరైనా ఫస్ట్ టైం ప్రైవేట్ జాబ్ ఎక్కుతారు కదండి, వాళ్ళకి 15,000 రూపీస్ ఇస్తారనమాట. ఫస్ట్ టైం జాయిన్ అయిన ప్రైవేట్ జాబ్ ఎక్కిన వాళ్ళకి, అండ్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారనమాట. మళ్ళీ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసిన వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఖాళీగా ఉండకుండా, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అన్నా చేసుకుంటూ ఉంటారని ఆ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. నెక్స్ట్ ఏంటిదంటే, మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్స్ మనకి గుజరాత్లో స్టార్ట్ చేశారు కదండి. అది ఇండియా విల్ లాంచ్ మేడ్ ఇన్ ఇండియా సెమీ కండక్టర్ చిప్స్ బై ఎండ్ ఆఫ్ 2025 వరకు సెమీ కండక్టర్ చిప్స్ అనేది తయారు చేశారని చెప్పాడు అనమాట మోడీ గారు. న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. న్యూక్లియర్ ఎనర్జీ కెపాసిటీ 10 న్యూక్లియర్ ప్లాంట్స్ 2047 వరకు డెవలప్ చేస్తాము. ఇది 10 phases చేస్తాము 10 అని చెప్పారనమాట. సో, ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో, మెయిన్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతే, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మేడ్ ఈజ్ స్ట్రాంగ్ పిచ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ హిస్ ఇండిపెండెన్స్ డే అడ్రస్ విత్ పాలసీ ప్రిస్క్రిప్షన్స్ ఫర్ ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రిలేటెడ్ రిఫార్మ్స్ ఫర్ ఎనీ నేషన్ ఈవెన్ టుడే ద యార్డ్ స్టిక్ ఆఫ్ Atma-Samman self-respect and remains Atmanirbharta self-reliance. He said also, using speech to warn of a conspiracy to change the country's demographic makeup. The speech was prepared
peppered with substantive announcements on reforms which Mr. Modi presaged by stating that self-reliance is not limited to import-export rupees, pounds or dollars, but is linked to our strengths and capabilities. So 50% tariffs on Indian goods announced by US President Donald Trump. So ఈ ఆర్టికల్ చదువుకోండి. ఇండియా టు బిల్డ్ ఇండిజినస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బై 2035. ఇప్పుడే చెప్పాను కదండి, సుదర్శన్ చక్ర డెవలప్ చేశారనేది. సో ఇక్కడ చూడండి, సుదర్శన్ చక్ర ఎయిమ్స్ ఎట్ ప్రొవైడింగ్ కంప్లీట్ సెక్యూరిటీ for strategic and civilian areas such as hospitals and railway stations. So national security cannot rest on foreign dependence. సో నేషనల్ సెక్యూరిటీ అనేది ఫారెనర్స్ నుంచి తీసుకున్న డిఫెన్స్ సిస్టమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సింది, మెజారిటీగా డిపెండ్ అవ్వకూడదు అని చెప్పారనమాట. సో మనది మనం తయారు చేసుకోవడం ఎంతైనా చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవి హై క్వాలిటీ అని చూపించి, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి చైనా వాళ్ళు ఇట్లా డమ్మీ డ్రోన్స్ అమ్మారనమాట. మన సుదర్శన్ చక్ర S-400 ఏం చేసింది, వేసి పడేసి అవతల పడ్డాయి. ఒక్క డ్రోన్ కూడా లోపలికి రాలేకపోయింది మన బౌండరీని దాటి. సో అట్లా ఉంటాయి అనమాట, అందుకే డిపెండ్ అవ్వద్దని చెప్పారు. ఇది సుదర్శన్ చక్ర అని ఎందుకు పెట్టారు అంటే, శ్రీకృష్ణ జయంతి ఉంది కదండి ఈరోజు, అందుకే సుదర్శన్ చక్ర అని పెట్టారు. శ్రీ విష్ణు చేతిలో సుదర్శన్ చక్ర ఉంటుంది, అది చాలా పవర్ఫుల్ కదండి, అది అంత ఈజీగా వాడలేరు కదా, అందుకని సుదర్శన్ చక్ర అని పెట్టారు అనమాట. సో బై 2025 ఈ ఆర్టికల్ చూసుకోండి. మిసైల్ సిస్టమ్స్, S-400 మిసైల్ సిస్టమ్. ఈ ఆర్టికల్లో క్లియర్గా చదువుకుంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇందులో కవర్ అయినాయి అనమాట. బ్లడ్ అండ్ వాటర్, అప్పుడు ఒకసారి మోడీ గారు చెప్పారు, బ్లడ్ అండ్ వాటర్ విల్ నాట్ ఫ్లో టుగెదర్ అని. రక్తము నీళ్ళు ఒకే దగ్గర ఫ్లో కాలేవు అని అట్లా చెప్పారు కదండి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, చదువుకోండి. అండ్ ఇక్కడ ఆల్సో మిస్టర్ మోడీ ఆల్సో సెలబ్రేటెడ్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాస్ అచీవ్మెంట్స్ ఇన్ స్పేస్. శుభాంశు శుక్లా గారు వెళ్ళారు కదండి రీసెంట్గా, మనది గగన్యాన్ మిషన్ ఉంది కదండి, దాని గురించి అని చెప్పారనమాట. అండ్ చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ జిఎస్టీలో మేజర్ షేకప్ 12% అండ్ 28% స్లాబ్స్ టు బి యాక్సెడ్. అంటే 12% స్లాబ్స్, 28% స్లాబ్స్ అనేవి రిమూవ్ చేస్తారనమాట. వాటిని 12% స్లాబ్స్ని ఇంకా తక్కువకి, 28% స్లాబ్స్ని ఇంకా తక్కువకి తీసుకురాబోతున్నారనమాట. ట్యాక్స్ బర్డెన్ అనేది ఇండియన్ సిటిజన్స్ మీద తగ్గించడానికి ఈ ప్రయత్నం చేశారనమాట. ఇక్కడ చూడండి, the 12% and 28% slabs will be done away with soon. Of 99% of items in 12% slab will be moved to 5% రేటు. అంటే 12% ఉన్న స్లాబ్స్ని 5% రేట్లోకి మూవ్ చేస్తారు. 99% గూడ్స్ 12%లో ఉన్నాయి, అవన్నిటిని రిమూవ్ చేస్తారనమాట, 5% రేట్కి ఇచ్చేస్తారనమాట. ట్యాక్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 90% ఆఫ్ గూడ్స్ సర్వీసెస్ ఇన్ 28% బ్రాకెట్ మూవ్ టు 18%. 28% ఉన్న స్లాబ్స్ని 18%కి తగ్గిస్తారనమాట. ప్రస్తుతానికైతే 0.25% అనే స్లాబ్స్ అనేవి డైమండ్స్, సెమీ ప్రెషియస్ స్టోన్స్ మీద, 3% జ్యువెలరీ మీద ఉంది. బట్ ఫ్రమ్ ది స్లాబ్స్ వర్ 5%, 12%, 18%, 28% అండ్ కంపెన్సేషన్ సెస్ అంటే ట్యాక్స్ అనమాట. సో ప్రపోజ్డ్ స్లాబ్స్ 1% స్లాబ్స్ ఉంటాయి, 5%, 18%, 40% రేట్ అప్లికబుల్ ఓన్లీ టు 5 to 7 సిన్ గూడ్స్. కొన్నిటికి ఆ స్లాబ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్టికల్ మొత్తం ఒకసారి చదువుకోండి. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఆర్టికల్స్ అన్నీ డైలీ కరెంట్ అఫైర్స్ మన వీడియోలో చెప్పినవన్నీ చెప్తాను. ఇక్కడ దీపావళి గిఫ్ట్ లాగా ఈ స్లాబ్స్ అన్నీ తగ్గిస్తున్నాము, జిఎస్టీ తగ్గిస్తున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తున్నాము అని చెప్పారనమాట మోడీ గారు నిన్న మీటింగ్లో. ప్రసంగం చేస్తారు కదండి జెండా ఎగరేసిన తర్వాత August 15th రోజు. సో అదనమాట. ఇది మనకి కొంచెం తెలంగాణ TGPSC వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ విల్ బి రిలీజ్డ్ బై డిసెంబర్ అనమాట. సో ఇందులో ఏముంటుంది, నేను ఇది చదివాను, ఓవరాల్గా చెప్తాను. సో తెలంగాణ రైజింగ్ ఇక్కడ చూడండి, తెలంగాణ రైజింగ్ 2047 ఏమంటే ట్రాన్స్ఫార్మింగ్ ద స్టేట్ ఇంటూ 1 ట్రిలియన్ ఎకానమీ బై 2035 అండ్ 3 ట్రిలియన్ ఎకానమీ బై 2047 అనమాట. సెంటినరీ ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే branded. This is not just a plan, it is resolved to make Telangana proud on the world stage, the Chief Minister said during his address hosting the tricolor flag. Government has envisaged a master plan for the development of state rights. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, సో ఎకనామిక్ రిఫార్మ్స్ ఇలాంటివి డెవలప్ చేయడానికి తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ తీసుకొచ్చారనమాట. సింపుల్ చెప్పాలంటే ఇది ఒక కాన్స్టిట్యూషన్ లాగా, సో ముందు పెట్టుకొని ప్లానింగ్ కమిషన్ లాగా పెట్టుకొని డెవలప్ చేసేందుకు. సో ఏమేమి కమిషన్స్ తీసుకొస్తారు డెవలప్ చేయడానికి.
ఇదనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సతియాన్ విన్స్ సెకండ్ డ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ టైటిల్ అనమాట సతియాన్. ఇతను సెకండ్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ టైటిల్ అనేది గెలుచుకున్నాడనమాట. ఇతను ఫస్ట్ టైటిల్ ఇంతకుముందు గెలుచుకున్నాడు. ఇండియాస్ జీ సతియాన్ డిఫీట్స్ టాప్ సీడ్ రాయిచి యోషియామా ఆఫ్ జపాన్ 11-4, 11-6, 12-10 ఇంత గ్యాప్తోని గెలిచారన్నమాట. ఇన్ ద ఫైనల్ టు విన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ వరల్డ్ టేబుల్ టెన్నిస్ ఫీడర్ ఇన్ ద వియంటైన్ లావోస్. వియంటైన్ లావోస్. దిస్ వాస్ సాతియాన్స్ సెకండ్ ఫీడర్ టైటిల్ అండ్ ఫిఫ్త్ సీనియర్ క్రౌన్ ఓవరాల్. To beat the top seed in the 3 straight games is big. It reassures me that I am still at the top of my game. The way I played the final showed glimpse of the Satyan old win. ఫస్ట్ టైటిల్ 2019లో గెలిచారనమాట. ఇంకా నెక్స్ట్ ఈ ఆర్టికల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేషనల్ స్పోర్ట్స్ పాలసీ విల్ ఎన్ష్యూర్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ స్పోర్ట్స్. సో దీని ప్రకారము ఒకసారి చూసుకోండి. ఇదంతా ఆర్టికల్ చదవండి. కొంచెం డేటా నేను చెప్తాను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ నుంచి. సో 5 స్పోర్ట్స్ అకాడమీస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది అట్లా. సో ఏంటంటే స్పోర్ట్స్ వైపు ఎక్కువ తీసుకెళ్ళడానికి డెవలప్డ్ నేషన్స్లో స్పోర్ట్స్ మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మన ఇండియాలో అంతా చూపించారనమాట. ఎక్కువ ప్రిఫరెన్స్ జాబ్స్కి చూపిస్తారు. సో స్పోర్ట్స్ వైపు ఎక్కువ యూత్ని అట్రాక్ట్ చేయడానికి తీసుకెళ్ళడానికి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించడానికి ఇప్పుడు మనకి స్పోర్ట్స్ పాలసీ అనేది తీసుకొస్తున్నారు అనమాట. సో ఇండియా మొత్తం 5 ఇస్తున్నారు. మన హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. మన రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదండి, సీఎం గారు, స్పోర్ట్స్ అకాడమీ ఎస్టాబ్లిష్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి, స్పోర్ట్స్ అకాడమీ సెంటర్ ఇవి ఎస్టాబ్లిష్ చేస్తున్నామని. సో అది ఈ స్పోర్ట్స్ అకాడమీ కిందనే, స్పోర్ట్స్ పాలసీ కిందనే అది రాబోతుంది అనమాట. సో ఈ ఆర్టికల్ ఒకసారి చదువుకోండి, మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశానండి. డైలీ కరెంట్ అఫైర్స్, మన క్లాస్లో చెప్పిన కరెంట్ అఫైర్స్ అన్ని ఆర్టికల్స్ అని నేను పేపర్ చదివిన తర్వాత ఆర్టికల్స్ కలెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ ఆర్టికల్స్ అన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ నేను షేర్ చేశాను. సో మీరు మనది కొత్త ఛానల్ కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉంచుకోండి. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేశాను. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ అనేది చాలా తక్కువ అండి. తెలుగు మీడియంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో మన బైలింగ్వల్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ దొరకడం కష్టం కాబట్టి సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.